మీ అత్తమ్మ బావుని నచ్చలే? అందరూ బాగున్నారన్న. బావుని కూడా తీసుకురావద్దా? పొలం చూస్తుండే. మాది అక్కడ పూజ అవుతుంది కదా అన్న, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నేను మనసు ఆగాక నీ దగ్గరికి వచ్చిన అన్న చూద్దామని. నువ్వు రాకపోతే ఫంక్షన్కి ఎట్లొస్తుంది చెల్లె? వాడు చెప్పకనే పాయే. నిన్న బజార్లో అందరు చెప్తున్నాడు నా ముదల్లే. నాకు ఒక్క మాట అన్న రావద్దు అని అనొచ్చు కదా. అది చెప్తేనే ముఖం పట్టుకొని పోతున్నాడు. నేను అక్కడ అందరూ అడుగుతుంటే మంచిగా ఉండదు కదన్నా. ఇంటికి పెద్దోడివి రావాలి కదా. ఇక పిల్లని పేరంటానికి ఎట్లొస్తుంది చెల్లె? వాడేదో చిన్నోడు కదన్నా, నువ్వు పెద్దోడివి, ఇంటికి పెద్దోడవి నువ్వు పట్టించుకోకపోతే ఎట్లా అన్నా? అయినా నీ పట్టింపు లేదన్నా. ఇట్లా అయితే ఎట్లా అన్న? ఉన్నది మీ ఇద్దరు ఒకే ఊర్లో ఉంటారు, ఇట్లా అయితే కష్టం కదా అన్న. మేమేమన్నా కొట్టుకున్నామమ్మా? భూమి కాడ చిన్న మాట అనుకుంటే అది దాన్ని మనసులో పెట్టుకొని వాడు చెప్పకనే పాయ. ఎట్లా పోతాం చెప్పు? సరే అన్నవాడు చిన్నోడు చెప్పలేదు, నువ్వైనా కొంచెం ముందుకు వెళ్ళాలి కదా అన్న. వాటి చెప్పన వాడు ఒక్క మాట నా బిడ్డకు కూడా ఒక మాట రా బిడ్డ అని అనొచ్చు కదా. చెప్పకపోయా? నువ్వు వాళ్ళ ఆడపిల్ల, నువ్వు రావద్దా? పొద్దున్న చిన్నమ్మ వచ్చింది అత్త, చిన్న నాయనమ్మకి నా ముందే చెప్పింది, మరి నాకు చెప్పలే. చెప్పకుంటే చెప్పాయా బిడ్డ? ఏంటన్నా నాయన ఉంటే ఇట్లా ఉండేనా అన్న? ఇప్పుడు నేను రావాలంటే ఎక్కడికి వెళ్ళేది? ఆ ఇంటికి వెళ్ళాలా, ఈ ఇంటికి వెళ్ళాలా? ఇట్లా ఇద్దరు అటు ఇటు అయిపోయారు. నేను ఎక్కడికి పోతున్నా? తమ్ముడు ఇల్లు కట్టుకుంటాను, సంతోషం నాకే ఉంది. కానీ ఒక మాట చెప్తే ఏమైతుండే? తండ్రి లేడు కదన్నా. మరి ఆ ప్లేస్లో నువ్వు ఉన్నప్పుడు నువ్వే బాధ్యత తీసుకోవాలి కదన్నా. వాడు చెప్పలేదని నువ్వు కూడా ఇలా ఉంటే కాదు కదన్నా. అట్లా మేము పోదామన్నా చిన్నమ్మ ఇష్టం వచ్చినట్లు అంటదే అత్త. 2-3 సార్లు అట్లానే అన్నది, మొక్క మీద మాటలు తిట్టింది. మాకు బాధ ఏదా మరి? అమ్మ మాట ఏమో వినకపోతుంది, ఆమె ఎంతో చెప్పినా వినరు. వీరిద్దరు ఇట్లా ఉంటే ఎట్లా అన్నా? ఏడు వస్తా నువ్వెందుకు ఏడుస్తావు? 4 రోజులు అయితే అదే చదువుకుంటాయి అన్ని. ఏదో నిన్నమన్ననే అయ్యింది కాబట్టి అది ఆడు మనసులో పెట్టుకుని చెప్పబా. ఎప్పుడు ఇట్లే ఉంటావా? ఏంది ఏడోకమ్మా? ఈ ఒక్క ఫంక్షన్ చెప్పకపోతే ఇంకా మేము వేరే అయిపోతామా ఏంది? ఏడాడు మంది మాటలు పట్టుకొని. ఇద్దరు మంచిగా ఉన్నప్పుడే వస్తా అన్న, నేను మళ్ళీ ఇంకా రాను. ఏదో వాడికి ఇల్లు వాళ్ళు మాటలు నేర్పుకుంటారు, అందుకే చెప్పలేదు కాక అంతే. ఆడు మంది మాటలు పట్టుకొని ఎన్ని రోజులు మాట్లాడా మన కాక మాతో అంతే. మా అమ్మ ఫోన్ చేస్తున్నప్పుడు